శతకోటి ఒక్కొక్క పేరు బహుతీపి బహుతీపి. ఐడియా సరిగమప లిటిల్ ఛాంప్స్ 2010 గ్రూప్ ఏ లో సెకండ్ రౌండ్ లో ఇప్పుడు గర్ల్స్ టీం నుంచి పాడడానికి వస్తున్నారు. సో ఎవరు వస్తున్నారు? సాహితి. శ్రీరామ నామాలు శతకోటి. ఏంటి నేను పాడనుకుంటున్నావా అన్నయ్య? నేను పాడలేదు. ఈ మంచి పాటని పాడడానికి మన సంజన వస్తుంది. ఈ పాటని బిగ్ ఎఫ్ఎం లిజనర్స్ చాయిస్ వారు కోరారు. సో లెట్స్ వెల్కమ్ సంజన. శ్రీరామనామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుతీపి బహుతీపి. శ్రీరామనామాలు శతకోటి. శ్రీరామనామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుతీపి బహుతీపి. శ్రీరామనామాలు శతకోటి. जानकी थोड़ा शुभ सरस माडेटी सुंदर रामయ్య सुकुमारुडु. सुदति जानकी थोड़ा शुभ सरस माडेटी सुंदर रामయ్య सुकुमारुडु. कोति మూకలతో లంకపై దండెత్తు రణధీరుడు శ్రీరామనామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుతీపి బహుతీపి. శ్రీరామనామాలు శతకోటి. సంజన ఎలా పాడావు తెలుసా? పిల్లల్ని నీకు తీపి అంటే ఇష్టం అంటే ఇలా ఇలా అంటారు చూడు, ఆ స్వింగ్ లో పాడా. యాక్చువల్లీ పాట అర్థం కూడా అదే, నువ్వు అది అందరూ ఫీల్ అయిపోయాడు. వెరీ వెరీ గుడ్. సో మరి జడ్జెస్ ఏమంటారు విందామా? సంజన మంచి పాట సెలెక్ట్ చేసుకున్నావు. థ్యాంక్స్. ముద్దుగా పాడావు. థ్యాంక్ యూ మేడం. నేను ఈ ఫీల్డ్లోకి రావడానికి ముఖ్య కారణం చక్రవర్తి గారు. ఆయన నాకు మొట్టమొదటి ఛాన్స్ ఇచ్చారు. తర్వాత ఇళయరాజా గారు తమిళ్లో ఛాన్స్ ఇచ్చారు. వీళ్ళిద్దరూ కాకుండా రమేష్ నాయుడు గారు ఎంత ప్రోత్సాహం ఇచ్చారంటే నాకు ప్రతి సినిమాలో ఒక పాట ఇచ్చి, అంటే నేను పాడగలనా లేదా అని కూడా చూసుకోకుండా మంచి త్యాగరాజ కీర్తనలు కూడా నువ్వు పాడుతావని నా చేతి పాడించి, నేను ప్రతి మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే ఆయన తన సొంత కూతురు మెట్టు ఎక్కుతుందన్నట్టుగా ఎంతో ఆనందించేవారు. అంతలా నన్ను ఎంకరేజ్ చేశారు రమేష్ నాయుడు గారు. ఆయన దగ్గర ఈ పాట నేను మొదలుగా పాడినప్పుడు అమ్మ సినిమాలో ఛాన్స్ ఇస్తే పాడతావా అని అడిగారు. పాడతాను అని చెప్పాను.
కాకపోతే నా దురదృష్టం ఏంటంటే ఆయన త్వరగా చనిపోవటం వల్ల నా ఎదుగుదలని ఎక్కువగా చూడలేకపోయారు ఆయన. పర్వాలేదు, ఎక్కడున్నా ఆయన ఈ పాటల ద్వారా మీరు పాడుతున్నా కూడా ఆయనే వచ్చి ఇక్కడ వింటూ నన్ను ఆశీర్వదిస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇక పాట విషయానికి వద్దాం. బాగా పాడావు నాన్న. నీకు Thank you, madam. నువ్వు చిన్నదాన్ని, బుజ్జి పాపవి. మన సాహిత్య అన్నట్టు బుజ్జి పిల్ల కదా, బుజ్జి పిల్లకి ఎంత పాటైనా పెద్దదైపోతుంది. నీకు అసలు రైమ్స్ చెప్పుకునే వయసు. అలాంటి మీరు ఇలాంటి పాటలు తీసుకొని పాడుతుంటే చాలా ముద్దుగా ఉంటుంది. ఇంకా చక్కగా ప్రాక్టీస్ చేయండి. బాగా ఈ పాట ఇంకా బాగా పాడావు. ఇంకా బాగా మధ్య మధ్యలో కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లమ్ అవేవి రాకుండా ఉండాలంటే ప్రాక్టీస్ చేయి. బోల్డ్ ఏజ్ ఉంది, బోల్డ్ టైం ఉంది నీకు. చక్కగా ప్రాక్టీస్ చేయి. కానీ ఈ పాట చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ మేడం. సురేష్ గారు. అంజన ఈ పాటతో అంజన అయిపోయాను. చాలా బాగా పాడావు. నువ్వు చిన్న బుల్లి సుశీల్ గారిలాగా పాడావు. ఎంత బాగా పాడావు, చాలా బాగా పాడావు, చాలా క్యూట్గా ఉన్నావు, చక్కగా పాడావు తల్లి. బుచ్చి బుచ్చిగా చిన్నపిల్లలకు గొంతు మార్చకుండా సుశీల్ గారు పాడతారు కొన్ని పాటలు. చాలా ముద్దుగా ఉంటుంది ఆ వాయిస్ అంటే. అంత క్యారికేచర్ నీలో ఉంది. చక్కగా పాడావు తల్లి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. హేమచంద్ర. హాయ్ సంజన. హాయ్. నీ ఏజ్ ప్రకారంగా చూస్తే డెఫినెట్లీ చాలా క్యూట్గా పాడావు, చాలా బాగా పాడావు. నీ ఏజ్కి సాంగ్ పాడటం వే సుపీరియర్, వెరీ గుడ్. కాంపిటీషన్ ప్రకారంగా చూస్తే యు ఆర్ ఓకే, నాట్ కంపీటింగ్. లైక్ ఇప్పుడు అఖిల, సాయి వెంకట్, కార్తిక్ భరద్వాజ్ వాళ్ళందరూ పాడుతున్న, ఐ మీన్ కాంపిటీషన్ వైజ్ చూస్తే నీ ఏజ్ అదంతా పక్కన పెట్టేసి చిన్నపిల్లవి అదంతా చూడకుండా చూస్తే నువ్వు పాడిన విధంగా ఓకే. కాంపిటీషన్లో స్టాండ్ లేదు అంటే ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. హిమబిందు. నాకు అలా ఏం అనిపించలేదు. సాయి వెంకట్ వాళ్ళందరితో ఈక్వల్గానే పాడావు నువ్వు. నీకు ఏం తక్కువ పాడలేదు నాన్న, నువ్వు చక్కగా పాడావు, చాలా బాగా పాడావు. మంచిగా ఇంకా ఇలాగే ప్రాక్టీస్ చేస్తుండ అంతే. ఓకే, గుడ్. సాహితి. సంజన చాలా బాగా పాడావు, చాలా చక్కగా పాడావు. థ్యాంక్స్. నువ్వేమో బుజ్జి పిల్ల, పాటేమో పెద్దది. అంటే నువ్వు అనడం ఏంటి? పెట్టకొంతం కూతగనమనా? చూడ్డానికి అంత చిన్న పిల్ల, పాటేమో అంత పెద్దది. సంజన చిన్నపిల్ల ఏం కాదు అసలు. చూడు, అది చూసావా? సూపర్ అసలు. చిన్నపిల్లే తను అని అంటుంది, చూసావా? అన్నావా? అన్నది నువ్వు చెప్పు గట్టిగా. అవును, నాకు చిన్నపిల్ల. నేను చిన్నపిల్ల కాను, 4th క్లాస్. 4th క్లాస్? 1 2 3 4 4th క్లాస్. ఆంటీ నువ్వు ఆంటీ కాను, చిన్నపిల్లవు కాదు, ఆంటీవి కదా, మరి ఏంటి? అంత చిన్నపిల్ల. అక్క అక్క సంజనక్క కదా. ఎనీవే చాలా సూపర్ గా పాడావు. చెప్తున్నాను కదా, అన్నయ్య వంక పెట్టని పార్టిసిపెంట్ అంటూ ఉండరు. వంకర రానివి నువ్వు వంక పెడుతున్నావు. SMS అడుగుదాము, ముందుకెళ్దాము, అడుగు మరి సంజన. నా పాట కనుక మీకు నచ్చినట్లయితే ZTS అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి SANJU సంజు అని టైప్ చేసి 57575కి SMS చేయండి. మది శారదా దేవి మందిరమే, మది శారదా దేవి మందిరమే. హర్షతో రికమెండేషన్ చేయించడం కాదు కదా, ఆ హరే కిందికి దిగొచ్చినా చక్రిన్ నా నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు. మీ ఫ్రెండ్ ఎవరో బాను అట, సాయంత్రం ఇంటికొచ్చి అమ్మగారిని నానా మాటలు అంది. డాక్టర్ చక్రవర్తి, సోమవారం నుండి శుక్రవారం వరకు.